భక్తి యాత్ర ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి. శ్రీనగర్ నుంచి అత్యున్నత స్థాయి భద్రతా మధ్య మేము పెహల్గాం చేరుకోవడానికి సుమారుగా 11 గంటల 50 నిమిషాల సమయం పట్టినది. మిలిటరీ వారి అభ్యంతరం మేరకు మేము అక్కడే రాత్రి వారు మాకు విశ్రమించమని ఆదేశాలు ఇవ్వడం జరిగినది. ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన గుడారాల్లో మేము విశ్రమించడం జరిగినది. ఒక మనిషికి 600 రూపాయల లెక్కన వారు వసూలు చేయడం జరిగినది. ప్రభుత్వం వారు కల్పించిన రేట్లు ప్రకారము స్వచ్ఛంద సంస్థలు ఆహారం మరియు మంచినీరు, వేడి నీళ్లు ప్రజలకు భక్తాదులకు అందించడం జరిగినది. మిలిటరీ వారు అభ్యంతరం మేరకు మేము పక్కన ప్రవహిస్తున్న గంగానది నందు స్నానం చేసి అక్కడ అల్పాహారాన్ని తిని ఆ రోజు రాత్రి అక్కడే నిద్రించడం జరిగినది. మరుసటి రోజు ఉదయం 4 గంటల సమయానికి నిద్రలేచి నుంచి మిలిటరీ వారి సహకారంతో ప్రజలు అందరూ ఒకే విధంగా అంటే భక్తాదులందరూ ఒకే విధంగా బయలుదేరే విధంగా చర్యలు తీసుకోవడం జరిగినది. మిలిటరీ వారి అభ్యంతరం మేరకు మేము అక్కడి నుంచి గృహవైపుకు ప్రయాణం సాగించడం జరిగినది. సుమారుగా 14 గంటల సేపు నడిచిన తర్వాత గణేష్ టాప్ వద్దకు చేరుకోవడం జరిగింది. అక్కడ బేస్ క్యాంప్ నందు విశ్రమించి ఆ రోజు నైట్ అల్పాహారము అన్ని మిలిటరీ వారి క్యాంటీన్ నందు తీసుకోవడం జరిగినది. మరుసటి రోజు ఉదయం 5 గంటల సమయానికి గృహవైపు నడక సాగించడం జరిగినది. కరెక్ట్గా 11 గంటల 50 నిమిషాలకు మేము గృహ వద్దకు చేరుకోవడం జరిగినది. అక్కడ మంచు నుంచి కరిగి వస్తున్న చన్నీళ్ళు స్నానం చేసిన తర్వాత ఆ గృహలోకి వెళ్ళి మంచు లింగాకారంలో ఉన్న అమర్నాథేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగినది. ఈ విధంగా అమర్నాథ్ యాత్ర మేము చేయడం జరిగినది. ముఖ్య గమనిక ఏమంటే హిమాలయాల పైకి పోగే కొద్దికి ఆక్సిజన్ లెవెల్ తక్కువగా ఉన్న కారణం చేత శరీరంలో శక్తి సన్నగిల్లి అడుగు తీసి అడుగు వేయలేము. దయవుంచి ప్రతి ఒక్కరూ ఆక్సిజన్ 1 kg క్యారీ చేయవలసిందిగా విన్నవించుకుంటున్నాను. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ.